జగద్గిరిగుట్ట డివిజన్లో నిర్వహించిన వీరశైవ లింగాయత్ జగద్గిరిగుట్ట విభాగం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ సమాజాభివృద్ధిలో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగను, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలీస్ శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, జగద్గిరిగుట్ట శ్రీ 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 వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, నాయకులు నరసింహ, ముదిరాజ్, బస్వేశ్వర్, వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు మల్లికార్జున్, గౌరవ అధ్యక్షులు డిడిగే శంకర్, సలహాదారులు బోడపల్లి వీరశెట్టి, నాగేంద్రప్ప, రాములు, సంగమేష్, సంగమేశ్వర్, ఉపాధ్యక్షులు బస్వరాజ్, రాచన్న, ప్రధాన కార్యదర్శి ఎమ్మాడి వీరేశం, మల్లేష్, కోశాధికారి గాండ్ల విజయ్ కుమార్, బొల్లి శాంతయ్య మరియు సమాజ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రోత్సహించాలని కోరుకుంటూ మరియు కార్పొరేటర్ గారు కూడా ఇద్దరు కూడా మాకెంతో ఇలాగే ప్రతి సంవత్సరం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ సార్ యొక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ శరణార్థులు. ఓం శ్రీ బసవలింగాయ నమః. ఈరోజు వీరశైవ లింగాయత్ సమాజం వారి ఆధ్వర్యంలో, జగద్గిరిగుట్ట వారి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ గారు, వేదిక వెంకటేశ్వర టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గారు, అదేవిధంగా 130 డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీకాంత్ గారు, వేదిక మించిన అదేవిధంగా ఆలయ వేణు యాదవ్ గారు, అదేవిధంగా అధ్యక్షులు, కార్యదర్శులు, మరి సభా అధ్యక్షులు మల్లికార్జున్ గారు, గౌరవ అధ్యక్షులు శంకర్, నేను ఎంపీగా ఉన్నటువంటి బి పాటిల్ గారి చేతుల మీదుగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుపుకున్నాం. తదనంతరం ఇంకా కూడా సమాజంలో అనేక సేవా కార్యక్రమాల గురించి కూడా జగద్గిరిగుట్ట వీరశైవ లింగాయత్ సమాజం వారు ఏ పని తీసుకున్నా చాలా యాక్టివ్గా ఉంటూ అన్నింటిలో కూడా భాగస్వాములు అవుతూ ఇంకా జగద్గిరిగుట్టలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ అవసరం, ఆలయ నిర్మాణానికి స్థలం కావాలని చెప్పి చాలా సందర్భాల్లో కమిటీ వారు కోరినప్పుడు కార్పొరేటర్ గారు జగన్ గారు అందరూ ఆలోచన చేసి పైన మనం 5 గజాల స్థలాన్ని స్వీకరించడం కాదు, ఆలయ పనులు కూడా వచ్చి క్యాలెండర్ ఆవిష్కరాలు. చాలా సమయం సార్ బయటికి వెళ్ళేవారు, కానీ నేను వస్తున్నానని చెప్పారు. అందు గురించే వెయిట్ చేసాం. మనం కూడా సారి చేతులతో ఓపెన్ చేయాలనే ఉద్దేశంతోనే మనం వెయిట్ చేసాం చాలా. ఎందుకంటే సార్ నుంచి చాలా టైం ఉంది. ఒక్క నిమిషం చెప్తాను. సార్ చాలా మనకు వెనక నుంచి పుష్టింగ్ చేశారు ఈ సమాజాన్ని. వీరశైవ లింగాయత్ సమాజం వారు చాలా మంది వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మరి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి కొన్ని దశాబ్దాలుగా నివాసం ఏర్పాటు చేసుకుని 3 తరం కూడా గడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎవరైనా పరామర్శిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా రుద్రభూమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసి మన స్థలాన్ని కూడా గాజుగ్రామంలో స్థలాన్ని సేకరించుకుని రుద్రభూమిని కూడా మనం సాధిస్తున్న ఇట్లా మీ అందరి ఆశీర్వాదంతో గత 2 పర్యాలు ఉమ్మడిగా పనిచేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి దాన్ని గుర్తించే మీ అందరూ మమ్మల్ని సహకరించి ప్రోత్సహించి మా వెనుక కట్టి 3వసారి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మీ అందరి సహకారం హైయెస్ట్ మీద గెలిపిస్తున్నందుకు మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా మీరు మర్చిపోవద్దు, మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఇంట్లో కార్పొరేటర్ ఉన్నాడు, ఎప్పుడు సేవలకు సిద్ధమైందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాజకీయాలకు పోదలుచుకోలే, కానీ సందర్భాలు చెప్పాల్సి వస్తుంది. అందరికి తెలుసు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి బసవేశ్వర గారి జయంతిని కూడా అధికారికంగా జరపాలని చెప్పేసి చేసి పార్లమెంట్లో కూడా మన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఘనంగా అక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. కాబట్టి ఈ గడిచిన సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు, అనేక మరి అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా మీ అందరికీ విజయ్ శర్మని ఇక్కడ భరత్ లాటర్, రమేష్ టిఫిన్ సెంటర్ గారు, బొల్లి రాజు గారు, వారాది రమేష్ అంతవారు గారు, కె వీరేష్, మన ఎమ్మెల్యే గారు ఇద్దరు పేరు మీద మన నూతన కాలమాని క్యాలెండర్ ఆవిష్కరణ
సహకరించగలరని మనవి చేస్తున్నాం.